56వ కీర్తన భాగం 2వ వచనం మనం చదువుకుందాం. ఒక్క లైన్ మాత్రం మనం అందరూ కూడా చదువుకుందాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. జాగ్రత్తగా వినండి. ఇక బైబిల్ ఎవరు కూడా తెరిచి ఉండవసరం లేదు, ఏమి చదవవలసిన పని ఉండదు కనుక మీరందరూ కూడా శ్రద్ధగా నా వైపు తేరి చూసి మీరు నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు చిన్న లేదు, పెద్ద లేదు, పేద లేదు, ధనిక లేదు, అందరూ కూడా పాపానికి దాసులైపోయి ఉన్నారు గనుక ఇటువంటి సమయంలోని దేవుడు కోరుకుంటున్న మాట ఏమిటంటే నీవు పరిశుద్ధులుగా ఉండాలి. నీవు ఎలాగుండాలట? పవిత్రముగా ఉండాలి. ఆయన సన్నిధానంలో ఆయన కోరిన ప్రతి ఒక్కరికి కూడా నీవు పవిత్రముగా ఉండాలి. నీవు నా దృష్టిలో నువ్వు ఎలాగుండాలట? పరిశుద్ధత కలిగి నీవు ఉండాలి. హల్లెలూయా. ఆయన అంటున్న మాట, ఈ మార్గములో నడవాలి అంటే నువ్వేం చేయాలట? పరిశుద్ధతను ధరించుకోవాలి. ఈరోజు చాలామంది మందిరానికి వెళ్ళి ఉండొచ్చు, చాలా ప్రాంతాల్లో చాలా సేవా సంఘాలు కలిగి ఉండొచ్చు, కానీ ఆయన అంటున్న మాట, ఈ మాట పలికే ఆ యొక్క ధైర్యమునికి ఉన్నదా? ఈ మాట చెప్తున్నది నీలా నాలా ఒక సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు దేవుని యొక్క హృదయమును గెలుచుకున్న వ్యక్తి. ఆయన అంటున్న మాట ఏమిటట? దేవా, నన్ను పరిశీలించి నన్ను పరీక్షించుము. జాగ్రత్తగా వినాలి, మీరెవరు ఆ పాప వైపు చూడొద్దు. పరిశీలించి నన్ను పరీక్షించుము అన్న మాట చెబుతున్నది ఎవరునంటే ఒక దేవుని హృదయమును గెలుచుకున్న వ్యక్తి దావీదు. ఎవరండి ఈయన? మన బైబిల్ అంతట్లో చూసుకుంటే దేవుని హృదయమును గెలుచుకున్న వ్యక్తి అట ఈయన. ఎవరండి? దేవుని హృదయము అంటే ఏమిటి? దేవుని హృదయము గెలుచుకోవడం అంటే ఏంటి? ఒక వ్యక్తికి నీవు ఇష్టముగా ఉన్నావు అని అంటే ఆ వ్యక్తికి నచ్చిన పనులు నీవు చేస్తూ ఉండాలి. ఏంటి ఈరోజు వివాహాలు జరుగుతున్నాయి కదా, ఏంటి వివాహములు ఎలా జరుగుతాయి? ఏమడుగుతారు? ఇద్దరు ఇష్టాలు అడుగుతారు. ఇద్దరు ఇష్టాలు అడిగితే వారు ఓకే అంటేనే వారు వివాహం చేస్తారు. కానీ చాలా ఈ రోజులు ఎలాగున్న వివాహాలు, ఒకప్పుడు కాలంలో నేను నా చిన్నతనంలో చూసినప్పుడు వివాహంలో అది క్రైస్తవులు ఒక వివాహం అవ్వచ్చు, హైందవుల వివాహం అవ్వచ్చు, ఎవరైనా అప్పట్లో ఎలాగుండే వివాహములన్నీ కూడా హైందవ వివాహంలోనే అయితే వారు మంచిగా పాటలు వేసుకునేవారు, మంచి భోజనాలు చేసేవారు, చాలా మంచిగా జరిగేవి. ఇప్పుడు చాలా పనికిమాలవన్నీ వచ్చేసి వివాహంకున్న ఇక పేరుని జరగొడేశారు. అంతెందుకు మన క్రైస్తవ వివాహంలో ఏంటి? జాగ్రత్తగా వినండి, మన క్రైస్తవ వివాహంలో కూడా డీజేలు వచ్చేసినాయి. ఏమొచ్చినాయి? క్రైస్తవ వివాహంలో కూడా ముహూర్తాలు వచ్చేసినాయి. క్రైస్తవ వివాహంలో కూడా అన్యాచారాలు వచ్చేసినాయి. చూడండి, ఒకప్పుడు దేవుడు అందుకనే అని అంటున్నాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను అది ఉండాలంటే ఈ వివాహము జరుపుకుంటున్న వారు పరిశుద్ధంగా ఆచరించాలి. చాలా 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 అవసరమైన మాట అది. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని పలుకుతున్నారు, కానీ ఘనమైనది గాను అంటారు. చదవండి కావాలంటే. ఈ రోజులో వివాహం అంటే ఏమైపోయిందండి? అదొక చిన్న ఈవెంట్ అంతే. పెళ్లి చేసుకుంటున్నారు, కొన్ని రోజులు కలిసి ఉంటున్నారు, నచ్చగా విడిపోతున్నారు. ఏంటి దేవుడు అందుకే ఏర్పాటు చేశాడు వివాహ బంధాన్ని. ఏంటి ఆ యొక్క పురుషుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకోవాలి. తన భార్య ఏం చేయాలట? తన తల్లిదండ్రులు విడిచి తన భర్తను హత్తుకోవాలి. వారు ఇరువురు ఎవరంటే అండి, అమ్మా నా వైపు చూడాలి. మీకు ఎలా చూస్తుంది? మీకు దెయ్యాలు నిద్రలు వస్తాయి, అందుకే నా వైపు చూడాలి మీరు. ఏంటట? ఇరువురు ఏక శరీరము, అంతేనే కదా. చూడండి, ఇరువురికి ఇష్టమైతేనే ఏం చేస్తారు? వివాహం జరిపిస్తారు. అలాగే వారి హృదయమును గెలుచుకున్న ఆ దేవుని హృదయము గెలుచుకున్న ఆ యొక్క దావీదు కొరకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వివాహం ఎందుకు ఉదాహరణ తీసుకున్నానంటే అంత ప్రేమ ఉండేది వివాహంలోనే, అంతేనే కదా. మనం ఎవరంటే అండి, మనం అందరం కూడా వధువు సంఘం. ఒకనొక దినాన్న వరుడైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క నిశ్చితార్థము చేసుకునే సంఘాన్ని ఒకరోజు ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకుని వెళ్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇలాగే ఒక సేవకుడి మాట చెప్తుంటే పాస్టర్ గారు భోజనాలు ఎప్పుడు పెడతారండి అని అంటున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ విషయాల్లో వివాహం అనేది లోకపరం వివాహం కాదు, దేవునితో ఏంటి లోకపరంగా జరిగే వివాహములు, లోకపరంగా జరిగిన ఇక బంధాల కొరకు కాదు. దేవుని యొక్క పెళ్లి కుమారుడు మనం వధువు సంఘం అనేది
దానికంటూ వేరొక ప్రత్యేకమైన మాట ఉన్నది. ఆ వివాహ బంధం ఎంత బలమైనదో నిన్ను విడిచిపెట్టకుండా తనలో ఏక శరీరముగా చేసుకునే దాని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ఆయన సిలువ మరణము పొంది నిన్ను నన్ను కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తన హృదయమును గెలుచుకున్న దావీదు చెప్తున్న మాట. దేవుని హృదయం గెలవాలంటే చిన్న విషయం కాదండి అమ్మా. దేవుని హృదయం గెలుచుకోవాలంటే ఈ దావీదు నా హృదయానుసారుడు బా ఏంటి, అక్కడ మన పేర్లు పెట్టుకుంటే నిజంగా మనం ఆ దేవుని హృదయానుసారుడుగా అవ్వగలమా అండి? అందుకని దావీదు చూడండి ఎంత ధైర్యంగా ఈ మాట పలుకుతున్నాడంటే, దేవా నన్ను పరిశీలించి నన్ను పరీక్షించు. అసలు పరిశీలించడం అంటే ఏమిటి? ఫస్ట్ చూడు అమ్మా, నా వైపు చూడ ఏంటట, ఫస్ట్ చూడు నేను ఎలాగున్నాను. దేవుడట నరులందరినీ కనులారా దేవుడు ఏం చేస్తున్నాడండి? పరిశీలిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నరులందరినీ కనులారా పరిశీలిస్తున్నాడు. ఈరోజు భూప్రపంచంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా దేవుడు చూడలేదు అనుకుంటున్నారా అమ్మా? చెప్పాలి, దేవుడు చూడలేదా ఏంటి? దేవుడు చూస్తున్నాడు. మరి చూస్తున్న దేవుడు ఊరుకొని ఉంటాడా అమ్మా? చెప్పాలి, ఊరుకొని ఉంటాడా దేవుడు? దేవుడు ఊరుకోడు. నీలాగా నాలాగా మానవుడు కాదైనా, నీలాగా నాలాగా వెంటనే తిరగబడిపోయి బాధేసేవాడు కాదైనా. ఓపిక, దీర్ఘశాంతుడు అని ఆయనకి పేరు ఉంది. ఓపిక పట్టి 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 ఒక దినాన్న నీకు ఇవ్వవలసిన జీతమైన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చాలామంది అనుకోవచ్చు సేవకులై ఉండొచ్చు, లేదా విశ్వాసులు ఉండొచ్చు, లేదా ఆయా పెద్ద పెద్ద సంఘ సేవకులై ఉండొచ్చు. కానీ ఇది నా వలన, ఇది నేను చేసిన దాని వల్ల అనుకుంటే దేవుడు అంటాడు, నేను నిన్ను పరిశీలిస్తున్నాను. దేవుడు పరిశీలిస్తే ఎవడు తప్పించుకోగలడు అండి? ఆయన కనుదృష్టి నుంచి తప్పించుకున్న నరుడు ఉన్నాడా అమ్మా? దేవుని యొక్క కనుదృష్టి నుంచి తప్పించుకున్న నరుడు ఉన్నాడా? జాగ్రత్తగా వినండి. కయ్యను హేబెలు తెలుసు కదా మీకు? ఎవరు వారు అమ్మా? ఎవరు వారు? కయ్యను హేబెల్ ఎవరు వీరు? చెప్పాలి. ఇది తెలియకపోతే మనం క్రైస్తవులుగా వ్యర్థం. మొదటిగా దేవునికి అర్పణలు అర్పించిన వారు ఆదాము యొక్క సంతానం. అంతేనా? అంతేనా కాదా? వారి ఇరువురు దేవునికి బలి అర్పించినప్పుడు, అనగా దేవునికి అర్పణ అర్పించినప్పుడు, హేబెలేమో మంచివి, శ్రేష్టమైనవి, చాలా మంచివి, దేవునికి ఇష్టమైనవి అర్పిస్తే, ఆ కయ్యను చేసిన పని ఏమిటి? పుచ్చిపోయినవి, కుళ్ళిపోయినవి, పనికిరానివి, ఆ యొక్క సేద్యపరిచిన వాటిల్లో ఎందుకు పనికిరానివి దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు అంగీకరించలేదు అర్పణ. అయితే హేబెల్ని మెచ్చుకున్నందుకు కయ్యను ఏం చేశాడు? హేబెల్ని చంపేశాడు. చంపేసి ఆయన పారిపోవాలని చూస్తున్న సందర్భంలో దేవుడు విడిచిపెట్టడానికి అనుకుంటాం. ఎవరు చూడాలి? అమ్మ నాన్న చూడకపోవచ్చు, కానీ ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. ఆ రక్తం మొర్ర పెడుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తూనే ఉన్నాడు. 4 గోడల మధ్య నేను కూర్చొని నేను చూస్తున్న పాపమే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? మనం ఎవరమో ఒక విషయం జాగ్రత్తగా వినండి. క్రీస్తులో ఒక భాగం అండి, క్రీస్తులో ఒక భాగం. ఎప్పుడైతే నీవు యేసు క్రీస్తు నా సొంత రక్షకుడు అని నమ్మి విశ్వసించి బాప్తిజము పొందుకొని మారు మనసు పొందుకొని దేవుని సంఘంలో ఎదుగుచున్నప్పుడు నీవు క్రీస్తుకి ఒక అవయవము అండి. పౌలు ఏమంటాడు తెలుసా? మనం అందరం క్రీస్తులో కూడా మనం ఏక శరీరం అన్నమాట. ఒకరు కన్ను అయితే, ఒకరు కాలు, ఒకరైతే చెయ్యి, వారి యొక్క పనులు ఉంటాయి. దేవుని యొక్క మన శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. శరీరం అంతా మనమైతే మన శిరస్సు ఎవరండి? మన శిరస్సు ఎవరు? యేసయ్య. మరి అలాంటి మనము ఏదైనా తేడా జరిగితే దేవుడు చూడ్డా? చెప్పాలి. ఆయన పరిశీలించు దేవుడు. చెప్పండి, ఏంటి ఈ మాట చెప్పండి. ఆయన ఎవరు? పరిశీలించు దేవుడు. ఆయన పరిశీలనలో మనం అందరూ కూడా తేలిపోతాం. జాగ్రత్త వినండి. ఆయన పరిశీలనలో ఏమంటున్నాడు దావీదు? దేవా నన్ను పరిశీలించి నన్ను పరీక్షించుము. అమ్మా, ఈ మాట చెప్పగలిగిన ధైర్యవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే దావీదు తప్ప భూప్రపంచం మీద ఎవరు లేరు. నాకు తెలిసి భూమి మీద ఎలాంటి వ్యక్తి ఎక్కడ లేడు, రాడు కూడా. నేరుగా దేవునితో చెప్తున్న మాట. దేవుణ్ణి మనం ప్రశ్నించగలమా అమ్మా? దేవుణ్ణి మనం ప్రశ్నించగలమా? చెప్పాలి. ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎదురుగా
కొంతమంది ఈ పోలీసులు కొన్ని చెక్ పోస్ట్ దగ్గర అన్ని చెక్ చేస్తున్నారు. ఒక వ్యక్తి చాలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకతను ఒక బండి మీద ఒక వ్యక్తి వెళ్తూ సడన్గా ఆగిపోయాడు. ఎందుకంటారు? ఈ నడుచుకుంటున్న వ్యక్తి ఆయన దాటి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగలే అక్కడ పోలీసులు ఉండడం చూశారు. చూసిన తర్వాత ఆయన నేరుగా అక్కడికి వెళ్ళి దాటి వెళ్ళిపోయాడు. ఈ బండి మీద వెళ్తున్న వ్యక్తి పోలీసులు చూసి ఆగిపోయాడు. ఎందుకంటారు? జాగ్రత్త, ఎందుకంటారు? ఎందుకంట ఈ వెళ్తున్న వ్యక్తి దగ్గర ఏ విధమైన చెడు లేదు, అనగా ఏ విధమైన పాప సంబంధమైనవి ఏమీ లేవు, ఏ విధమైన ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు లేవు. కానీ ఈ బండి మీద వస్తున్న వ్యక్తి ముందు వెళ్ళిపోతాడా, నడుచుకుంటూ వ్యక్తి ముందుకు వెళ్ళిపోతాడా? ఏంటి, ఎవరు స్పీడ్కి వెళ్తారు? బండి మీద ఉన్న వ్యక్తే కదా. మరి అలాంటిది బండి మీద ఉన్న వ్యక్తి ఆగిపోవడం గల కారణం ఏంటంటారు? మొదటిగా ఆయనలో తప్పు ఉన్నది. ఏదో చెయ్యి కూడా పని చేసినందున ఆయన ఏం చేయడు? ఆగిపోయాడు. ఈరోజు చాలామంది మనం క్రైస్తవులు అనబడుతున్న వారు ఆగిపోవడం గల కారణం ఏమిటంటే మనలో ఏదో దాగి ఉన్నది. ఏంటి, మనలో ఏం దాగి ఉంది? ఏంటి, దురాశ అవ్వచ్చు, చెడుతనం అవ్వచ్చు, ఏంటి, దేవునికి ఇష్టం లేని కార్యాలు అయి ఉండొచ్చు. ఏంటి, చాలా, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో 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 ఉన్నాయి. అవన్నీ ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళలేము, మనం దేవునితో మాట్లాడలేము మనం. ఆనాటి కాలంలో జాగ్రత్తగా వినండి, ఎవరైనా మందిరంకి రావాలంటే, ఎవరైనా మందిరంకి జాగ్రత్తగా వినాలి. ఇలాగ మందిరానికి నేరుగా వచ్చేందుకు లేదు. ఆనాటి కాలంలో యూదులు కాలంలో వారు మందిర కాలంలో వారికి ఉన్న ఆ యొక్క పని ఏమిటంటే, క్రమం ఏమిటంటే, ఎవరైనా మందిరంకి రావాలి అని అంటే ఆ వ్యక్తి మొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి తన యొక్క దేహమును కనుపరుచుకోవాలి. ఇదిగోనయ్యా, నాకు ఏ జబ్బు లేదు, నాకు ఏ యొక్క కుష్టి లేదు, నాకు ఏ విధమైన వ్యాధి లేదు కనుక నేను మందిరానికి వస్తాను. అలాగా ఇప్పుడు లేదులేండి, దేవుని కృపను బట్టి. ఎందుకనంటే నీలో ఏదైనా చెడు, ఏదైనా ఆ యొక్క కుష్టి ఉంటే నువ్వు మందిరానికి రాకూడదు. ఏంటి, ఏదైనా నీలో తప్పు ఉంటే నువ్వు మందిరానికి రాకూడదు. అలాంటిది దావీదు అంటున్న మాట. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవా, నన్ను పరిశీలించు, మొదటిగా నన్ను నీవు చూడు. మొదటిగా నీ కన్నులు, ఏంటి, ఆయన కన్నులకు మరుగైనది ఏదైనా ఉన్నదా? ఏంటి అమ్మా చెప్పాలి. ఆయన కన్నులకు, యేసయ్య కన్నులకు మరుగైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. నువ్వు మనం ఎంత ఎరకలో దాచి పెట్టినా సరే దేవుడు చూస్తాడు. జాగ్రత్త. చాలామంది చూడండి, లోకపరంగా బల్ల కింద చేతులు పెడతారు, తెలుసా? బల్ల కింద. రీసెంట్గానే మొన్న మా వైజాగ్ ప్రాంత దగ్గరలో కొంతమంది ఏసీబీ దాడుల్లో చాలామంది తహసీల్దారులు దొరికేశారు. 30,000 లంచం తీసుకుంటూ, 40,000, 50,000 లంచం తీసుకుంటూ దొరికేశారు. బల్ల కింద చేతులు పెడతారు. ఎందుకునంటే ఆ బల్ల కింద చేతులు పెడితే ఎవరు చూడరు, ఎవరికి కనబడదు కదా. అంటే ఎవరికి కనబడదు. నీకు కరెంట్ కనెక్షన్ కావాలంటే తెలంగాణలో ఒక ఇద్దరట ఈ యొక్క కరెంట్ ఆఫీసర్లు, వారు ఎవరైనా కనెక్షన్లు కావాలంటే వారి దగ్గరికి వెళ్తే కరెంట్ కనెక్షన్లకి వారు డబ్బులు ఇంత డీడీ కట్టి వారికి కనెక్షన్లు ఇస్తారు. వారు జీతము మహా అయితే 25,000, 30,000 లోపే. వారి యొక్క ఆదాయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా వారిని తనిఖీలు చేసినప్పుడు దగ్గర 90 లక్షల రూపాయలు షేర్స్ షేర్ మార్కెట్లో ఉన్నాయట. 2 కోట్ల డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందట. జాగ్రత్తగా వినండి. ఆ యొక్క పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్న స్థానంలో 6-7 అపార్ట్మెంట్లు ఉన్నాయంట. జస్ట్ 20,000, 30,000 వచ్చే ఒక వ్యక్తికి. వారు ఆశ్చర్యపోయారు. ఎలాగానంటే వారు అంతగా అవినీతి చేశారు. ఎవరికి కనబడకుండా అంత అవినీతి జరిగించారు కదా. ఈరోజు చాలామంది బల్ల కింద చేతులు పెట్టి పని జరిగిస్తున్నారు. చాలామంది ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను పరిశీలించు. భూమి మీద అలాంటి వాడు ఇంకో లేడు, రాడు కూడా. మనం దేవుడిని అడగగలమా? దేవుడు నన్ను పరిశీలించు, నన్ను చూడు, నన్ను చూడు, ఇగో నేను ఎంతో పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పగలమా మనం? మొదటిగా చూడడం అయితే, రెండవది పరీక్ష. అమ్మ జాగ్రత్త వినండి. ఏమిటట?
పరీక్ష. అసలు పరీక్ష అంటే ఏమిటంటారు ఏంటి? ఒక 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 చదువుకున్న కుర్రాడు ఆ తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళాలంటే పరీక్ష రాయాలి. పరీక్ష రాయకుండా ఆ తరగతులకు వెళ్ళడానికి వీలు లేదు. ఈరోజు పరీక్ష అంటే చాలామందికి ఇష్టపడటం లేదు. దేవా నేను నీ మందిరానికి వచ్చాను, నన్ను చూడు, చాలా మంచిదే ఏంటి. దేవా నేను నీ మందిరానికి వచ్చాను ఏంటి ప్రభు, ఇదిగో ఆదివారం వస్తున్నాను, శుక్రవారం వస్తున్నాను, శనివారం వస్తున్నాను, ఆయా ప్రార్థనలో వస్తున్నాను, అంతా బాగుంది, నన్ను చూస్తున్నావా అంటే చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. మరి పరీక్ష అంటే ఏంటో తెలుసా అమ్మ? జాగ్రత్త. పరీక్ష అంటే ఏంటో తెలుసా? శ్రమలకు నీవు అప్పగించుకోవడం ఏంటి? శ్రమలకు నిన్ను నీవు అప్పగించుకోవడం. దేవుణ్ణి అడగగలమా ఎవరైనా అండి? దేవా నన్ను పరీక్ష పెట్టయ్యా అని అడగగలమా? పరీక్ష అంటే ఏమిటి? అదేమన్నా ఆడుకున్న ఇదా? కాదే. చూడండి, ఒక 10th క్లాస్ ఇంటర్ చదివే కుర్రోళ్ళని అడిగితే చెప్తారు, ఆ పరీక్ష రాసే ముందు ఎంత టెన్షన్ పడతారు అమ్మా, ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు ఏంటి. ఎంతగా వారిని చూస్తే అనిపిస్తుంది, ఇంకా వాళ్ళు అనుకుంటారు ఇదొక్కటి దాటి వెళ్ళిపోతే చాలు ప్రభువా అని చాలా ప్రార్థనలు చేసుకుంటారు. ఎందుకంటే ఆ పరీక్ష పత్రంలో ఆ వచ్చే ప్రశ్నలు ఏముంటాయో ఎవరికి తెలుసు? నేను చదివి వస్తాయో రాబో తెలీదు. అవి రాకపోతే నేను ఫెయిల్ అయిపోతానేమో, మరలా ముందుకు వెళ్ళనేమో, మరలా సంవత్సరం ఉండిపోతానేమో, అందరూ నన్ను హేళన చేస్తారేమో. ఈరోజు ఎలాగైపోయింది తెలుసా? మా జాగ్రత్త వినండి. రీసెంట్గా iPhone 17 Pro అని ఒక పనికి మాలిన ఫోన్ ఒకటి లాంచ్ అయింది. అది 1,70,000. ఎంత అది ఏంటి? ఎంత అది? ఒక సెల్ ఫోన్ ఖరీదు 1,70,000. ఆ ఫోను కొనివ్వలేదని వాళ్ళ నాన్న అడిగి కొనివ్వలేదని అటు చచ్చిపోయాడు. అమ్మ అర్థమవుతుందా మీకు? నాన్న నేను బాగా చదువుకుంటాను, నాకు మంచి బుక్కులు కొని అడగలేదు ఏంటి. నేను ఇగో నా పరీక్షలు రాయబోతున్నాను, లేదా ఇగో నేను నా చదువుకుంటున్నాను, నా ఎగ్జామ్స్ రాయాలి, నాకు మంచి బుక్కులు ఇయ్యని అడగలేదు. వారి సంతోషము కొరకు 1,70,000 ఏంటి? ఏ తండ్రి అయినా కొనివ్వగలరా అమ్మా? ఆయన చక్కగా మంచిగా అంటే లాలి లాలి అన్నట్టు ఉంది మీకు, అంతేనా? ఎంత చక్కగా ఇసిరేస్తున్నారు బుర్రలు అటు ఇటును ఏంటి. జాగ్రత్త. దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మనం. 1,70,000 పెట్టి ఎవరైనా కొనగలరా? ఏ తండ్రి అయినా? అమ్మా చెప్పండి. పునః ఏమైనా కూడెడుతుందా? పునః దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే లేదు, అంత వ్యర్థం. ఆడికి బాగా డబ్బులు వస్తాయి. 1,70,000 అంటే ఆడి చేతికి మించుమించు ఒక 80,000-90,000 ఆడి చేతికి వెళ్తాయండి, ఎవరైతే తయారు చేసిన చేతికి. మరి కొనుక్కునే పరిస్థితి ఏమిటి? ఇంకొక వ్యక్తి ఏమో వాళ్ళ నాన్ని ఆ యొక్క బండి కొనమన్నాడట. ఇవన్నీ జరిగేవి ఎక్కడ తెలుసా? మన భారతదేశంలోనే. ఎందుకంటే ఆ యొక్క దానికి సంబంధించినవన్నీ కూడా భారతదేశం సూచించే వారు చేస్తారండి. ఎందుకంటే గొర్రెలు ఉండేది మనమే. అది మనకు ఉపయోగమా కాదా అనేది తెలుసుకోం. అది మనకు అవసరం ఉందా లేదా? లేదు, మేము కొనియాలి, నా దగ్గర లగ్జరియస్ ఫోన్ ఉంది అంటే లగ్జరియస్ ఫోన్ ఆ చేతిలో ఉంది కాబట్టి అర్జెంటుగా నేను ధనవంతుడిని. చూడండి, ఈరోజు చాలామంది ఈ వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టేవారు దేవుడి నుంచి వైదొలిగిపోయి రక్షణ లేకుండా పోతున్నారు. చూడండి, పరిశీలన కొరకు సిద్ధపడుతున్న మనము పరీక్ష కొరకు సిద్ధపడటం లేదు. చిన్న కష్టం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు అమ్మా? దేవుడు ఏమంటున్నాడు? గత వారం చెప్పుకున్న మాట ఏమిటి ఏంటి? నా కాడి ఏమిటంటే అండి సులువు అండి, నా భారము చాలా తేలిక. అబ్బాయి ఎంత మంచి మాట ఏంటి? ఆయన కాడి అసలు మనం అనుకుంటాం ఏటి ప్రభువా నాకు ఈ బాధలు అని అంటున్నాడు. ఇవేమీ కాదు. నీ బరువు అనే సువార్త అనే బరువు అది నాకు భారము కాదు. అందుకే పౌలు ఏమంటున్నాడు? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. చూడండి, పరిశీలన వేరైతే పరీక్ష వేరు. పరిశీలించకపోతే పరీక్ష రాదండి ఏంటి? పరిశీలన నీలో జరగకపోతే పరీక్ష రాదు. ఎవరిని పరిశీలిస్తారు? మొదటిగా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఆర్మీ అనగా ఆ యొక్క సైనిక దళంలో చేరడానికి వెళ్తున్నప్పుడు వారిని ఏం చేస్తారు? మొదట వారిని పరిశీలిస్తారు. ఏం చేస్తారంటే వారికి మెడికల్ పరంగా ఈడు ఈ వైద్య పరంగా పర్లేదా, వీడికి ఏ రోగాలు లేవు, వీడికి అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాడు అని చెప్పి బాడీ అంతా బాగా చూసి అప్పుడు పరీక్ష పెడతారు వాళ్ళకి. అంతేనే కాదా అండి?
నేరుగా తీసుకెళ్ళి యుద్ధాలు ఆడిశారు. వారిని మొదట ఏం చేస్తారు? వారిని పరిశీలిస్తారు. వీడికి ఏమైనా జబ్బులు ఉన్నాయా, వీడికి ఏమైనా కళ్ళు వంకర, కాళ్ళు వంకర ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత పరీక్షలకు పంపిస్తారు వాడిని. అవేమీ లేకుండా నువ్వు నేరుగా వెళ్ళిపోతే అక్కడెక్కడ చచ్చిపోతాం మనం. ఈరోజు ఒక క్రైస్తవుడికి ఉండవలసింది ఏమిటో తెలుసా? పరిశీలన ఉండాలి, ఆత్మీయ పరిశీలన. అదే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అందరూ ఇంత ఎలాగా మీరు కొనుక్కున్నారు? రాత్రి అంతా మాకు నిద్ర లేదు. మా అమ్మాయి వల్ల రాత్రి అంతా నిద్ర లేదు. మా 1 గంట మొదలుకొని తెల్లవారు 4 అయిపోయింది. ఏడుస్తూనే ఉంది, అలా ఏడుస్తూనే ఉంది. కడుపు నొప్పి వచ్చిందో మరి ఏం తెలియదు. అయినప్పటికీ కూడా మళ్ళీ వేకుని లేచి దేవుని సన్నిధికి రావడం దేవుడు సాయం చేశాడు. జాగ్రత్తగా వినండి, మనం దేవుని మందిరం కొరకు ఆరాటపడాలి, అంతే కొరకు ఆయాస పడిపోకూడదు. సరే, జాగ్రత్తగా వినండి. మనలో పరిశీలన, ఆత్మీయ పరిశీలన లేకపోతే పరీక్షలో నిలబడలేము. దావీదు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, దేవా నన్ను పరిశీలించు, ఇదిగో నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నదా పరిశీలించు, అప్పుడు పరీక్షకు పంపించు. ఏం చేస్తారంటే చూడండి, ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్తారు. పెద్ద పెద్ద కంపెనీస్కి, అర్థమవుతుందా? సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇట్లకి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాక్సరు చిన్న లోపల కట్బనలు వేసుకొని వెళ్తే ఆడు ఏమంటాడు? వెళ్ళిపో నువ్వు బయటకు అంటాడు. ఎందుకు? నీ వస్త్రధారణే బాగోలేదు, చూడడానికి నువ్వు బాగోలేదయ్యా, ఇంకా నువ్వు ఏమి పరీక్షకు సిద్ధపడతావు, అనగా నువ్వు ఏమి ఉద్యోగం చేస్తావు అని ఆ వ్యక్తిని పంపించేస్తారు. ఈరోజు నీ ఆత్మీయ పరిస్థితి, ఆత్మీయ స్థితి బాగోలేనప్పుడు ఇంక పరీక్షకి ఏం నిలబడతావు? అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా చెప్దాం అందరూ కూడా, హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? నీ ఆత్మీయ స్థితి పరిశీలన బాగోలేదయ్యా, నీ ఆత్మను చూచినప్పుడు అది నాకు ఇష్టకరంగా లేనందున ఇంక నేను నిన్నేం పరీక్షించగలను? ఆ ఆత్మను నేను ఇంక ఏమి శ్రమ పట్టి ముందుకు తీసుకెళ్ళగలను? ఈరోజు చాలామంది జాగ్రత్తగా వినండి, నాకు అదే చాలా ఒక విడ్డూరం అనిపించింది. అమ్మా జాగ్రత్తగా వినండి. తెలిసిన ఒక సంఘం ఉన్నది. వారిని నేనేమి విమర్శించటం లేదు, కానీ ఉన్న సత్యమును చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు ఒక సేవకుడు ఏం చేయాలట? సంఘాన్ని క్రీస్తు వైపు నడిపించాలి. అలాంటిది ఆ సేవకుడు ఆ యొక్క సంఘాన్ని క్రీస్తు వైపు కాకుండా లోకము వైపు నడిపిస్తున్న విధానమును చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే సంఘము సేవకుడు కలిసి ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. ఈ యొక్క సేవకుడు సంఘానికి సేవ చేయాలి. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? సంఘం ఎక్కడ బెదిరిపోతుందో, సంఘం ఎక్కడ వెళ్ళిపోతుందో గట్టిగా పరిశీలన చేస్తే వీరు ఉంటారో ఊడిపోతారో అని వారిని పరిశీలన చేయడం మానేశారు. అమ్మో వీరిని ఏమైనా అంటే వీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో. అలాగే జరిగిందండి ఒక సంఘంలో. మేము అక్కడే ఉన్నాం. ఏదో చిన్న మాట వచ్చింది ఆ వ్యక్తికి, మాలో ఉన్న ఒక మాట. ఆ వ్యక్తి అంటున్నాడు ఆ పాస్టర్తో, నేను ఈ మందిరానికి రాను, నేను ఈ మందిరానికి రాను అని చెప్పి అలిగేసి వెళ్ళిపోతున్నాడు ఆ మనిషి. వెళ్ళిపోతుంటే వెనకాతలు ఈ పాస్టర్ గారు వెళ్ళి ఆడి కాళ్ళు పట్టుకుంటున్నాడు. వెళ్ళొద్దు. నిజమండి, బతిమాలుతున్నాడు. ఒక సేవకుడు, ఒక విశ్వాసి ఏదో చిన్న మాట వచ్చిందని నేను ఈ మందిరానికి రాను, నేను వెళ్ళిపోతానని ఆయన పెద్ద పెద్ద మాటలు ఆడేసుకుని వెళ్ళిపోతుంటే సేవకుడు ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. వెళ్ళిపోయి ఆయన్ని బతిమాలుతున్నాడు. చాలా బాధ అనిపించింది. ఏంటిది? సంఘము సేవకుడు కలిసి దేవుని ఆరాధించాలి, దేవుడి వైపు నడాలి. అలాంటిది ఈ యొక్క సేవకుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క వ్యక్తిని బతిమాలుతున్నాడు. కూర్చోండి. బతిమాలుతున్నాడు. అమ్మమ్మ వెళ్ళొద్దు మందిరాన్ని వదిలి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సేవకుడు, సంఘము కూడా ఎక్కడున్నారండి? పరిశీలన చేసుకుంటూ ఇష్టపడటం లేదు. నిజంగా దేవుడు కానీ పరిశీలన చేస్తే సంఘంలో ఒక్కడి నిలబడలేడండి. నిజం. నీ బ్రతుకు ఎలాగుందయ్యా? నీ ఆత్మీయ స్థితి ఇది. నువ్వు ఈ విధంగా బ్రతికి ఉన్నావు ఎందుకు?
సంఘంలో వచ్చి డబ్బు తిని ఎదగడందుక, లేకపోతే సంఘంతో నువ్వు పని చేయించుకోవడానిక, లేకపోతే సంఘాన్ని దేవుని వైపు కాకుండా లోకం వైపు నడిపించడానికి ఆ సేవకుడాని ఉండేది? మరి విశ్వాసులు ఏమంటాడు దేవుడు? ఏమ్మా, నిన్ను పరిశీలన చేసే సమయానికి నువ్వేం చేస్తున్నావు? నీకేం కావాలి? నీ ఆత్మీయ స్థితి వద్దు. అక్కడ మంచి పాటలు, మంచి ఆరాధన, మంచి ఏసీ, మంచి నీకు నీ ఆత్మీయ జీవితం ఎలా పోయినా పర్లేదు, శరీరం మాత్రం ఎలా ఉండాలి? చాలా ఏ ఇబ్బందులు లేకుండా. ఇలా చాలామంది ఉన్నారండి నేటి కాలంలో. సేవకుడు ఏం చేయాలి? అమ్మా, సేవకుడు ఏం చేయాలి? సంఘాన్ని ఎక్కడ నడిపించాలి? మా చెప్పాలి గట్టిగా, స్వరం తెరిచి. సేవకుడు సంఘాన్ని ఎక్కడ నడిపించాలి? మా బయట ఉన్నవారు మీరు వినాలి. సంఘము సేవకుడి మాట విని ఎక్కడికి నడవాలి? క్రీస్తు మార్గంలోకి నడవాలి. ఏంటి? ఎన్నో శ్రమలు వస్తాయి అండి, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అవన్నీ తట్టుకొని మనం ఏం చేయాలట? నిందించవచ్చు, అవమానించవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ తట్టుకొని నిలబడితే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా విడ్డూరం అనిపించింది. ఏంటి? ఈ రోజుల్లో 99% ప్రతి సంఘాల్లో ఉన్నది ఏమిటో తెలుసా? సంఘమును క్రీస్తు వైపు నడిపించటం లేదండి. సంఘమును క్రీస్తు వైపు నడిపించటం లేదు. క్రీస్తు మార్గములో, ఇరుకు మార్గములో నడిపించుటకు సేవకుడు కూడా ఇష్టపడటం లేదు. ఎందుకనంటే క్రీస్తు మార్గము ఇరుకైన మార్గము. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అనంటే పోరాటములు జరగాలి. నీ ఆత్మీయ స్థితి బ్రతకాలి అనంటే సేవకుడు ఖడ్గము పట్టుకొని సంఘమును ఆ యొక్క ఇరుకు మార్గం నడిపించాలండి. వాక్యం అనే ఖడ్గము చేత సంఘమును ఏం చేయాలట? అడ్డదిడ్డంగా ఎదిగిన ప్రతి కొమ్మలను నరుక్కుంటూ 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 ఆ ఇరుకు మార్గంలో ఆ సంఘాన్ని నడిపించాలి. కానీ సేవకుడు ఏం చేస్తున్నాడు ఈరోజు? ఎలాగుంటే పోనీ అండి, ఏంటి? ఎలాగున్నా పోనీ, సంఘం ఎలా పోతే పోనీ, నాకు దశమభాగం వస్తుందే, నాకు కానుకలు వస్తున్నాయా, నాకు ఆ యొక్క ఏమైనా వారి ఇంట్లో ఏమైనా చేసుకుంటే అవి నాకు వస్తున్నాయా, ఇది చాలు అని కొన్ని ఆ యొక్క సేవకుడు వెళ్తున్నాడు. కాబట్టి సంఘాలు పెరిగిపోతున్నాయి. ఏంటి? సంఘాలు పెరిగిపోవడం గల కారణం ఏమిటి? వారి ఆత్మీయ స్థితి ఏమి కాదు, వారి ప్రార్థనలు ఏమి కాదండి, వారి ఆత్మీయ పరిశీలన ఏమి కాదు. కేవలం సంఘాన్ని బాధ పెట్టకుండా, సంఘాన్ని కఠినముగా వారిని ఇదిగో ఖండించి బుద్ధి చెప్పే మాటలు చెప్పకుండా మంచి మంచి తేనె పూసిన మాటలు. అమ్మ జాగ్రత్తగా వినండి. తేనె పూసిన మాటలు ఏమవుతాయో తెలుసా? మొదట నీకు తీపిగా అనిపించవచ్చు, కానీ రాను 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 అది చేదైపోతాట. నేను అంతేనా అమ్మ? ఏటట ఏంటి? రోజు తింటే ఆ యొక్క తీపి ఏమవుద్ది? చేదైపోద్ది. అంతేనే కదా? అదే చేదు రోజు తింటే ఏమవుద్ది అమ్మా నాగమణి గారు? రోజు చేతి తింటే ఏమవుద్ది చెప్పాలి? తీపి అయిపోద్ది అది, ఎందుకంటే అలవాటు అయిపోద్ది నీకు. అప్పుడు ఎంత భయంకరమైన చేతి తిన్నా, ఇది ఎప్పుడో నేను తినేసాను. ఈరోజు చేదు పెట్టడానికి సేవకుడికి ఇష్టపడటం లేదండి. ఆ పరిశీలన చేయడానికి సేవకుడు ఇష్టపడటం లేదు. ఎందుకంటే తూలిపోతారు, పారిపోతారు, రాలిపోతారని. వారి వెంబడి పరిగెడుతున్న సేవకుడిని చూసి ఏమంటాడు దేవుడు? ఒరే నాయన, నీకే సరైన పరిశీలన లేదురా, ఇక నువ్వు సంఘాన్ని ఏం నడిపిస్తావు? అందుకనే ఇంక నేను నిన్ను పట్టించుకోను. అందుకనే చూడండి, ఆ సంఘాలు దేవునికి మహిమ ఉండదు. అక్కడ దేవునికి మహిమ ఉండదు. ఎదిగిపోతుంటాయి సంఘాలన్నీ కూడా. అక్కడ ఏ విధమైన దేవునికి మహిమ ఉండదండి. ఈరోజు వింటున్న వాక్యం వింటున్నా నీవైనా సరే, చెప్తున్నా నేనైనా సరే, దేవుడు అంటున్నాడు ఆత్మీయ పరిశీలన నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలా ఉన్నాను ప్రభువా, నా ఆత్మీయ జీవితం ఎలాగ ఉన్నది ఒక్కసారి అని పరిశీలించు. ఈ ఒక్క మాటతో ఎన్నో గంటలు వాక్యం చెప్పొచ్చు, కానీ మనకు అంత సమయం లేదు. కానీ ఒక్క విషయం పరిశీలన చెయ్యి. ఏంటి అప్పారావు గారు, మీరు వల వేసేటప్పుడు ఏం చేస్తారు? తీసుకెళ్ళి వెంటనే వేసేస్తారా? ఏం చేస్తారు? ముందు అక్కడ చూస్తారు, ఇది మంచిదా, ఇక్కడ చేపలు పడతాయా, ఇక్కడ వేస్తే వలలు వేస్తే నాకు ఏమైనా లాభం ఉంటుందా అని చూస్తారు. అంతేనా? లేదా వెళ్ళి ఎలాగాలి దూకేసి గుడ్డెత్తి చెల్లి అడిపినట్టు వేసేస్తామా? అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? పరిశీలన. అప్పుడు ఏం చేస్తారు మీరు?
అక్కడ చెత్త క్లియర్ చేసి అక్కడ వలలు కడతారు. అది పరీక్ష, అంతే కదా. ఆ పరీక్షలో అవి పడతాయో పడవో తర్వాత, కానీ ముందు మనం ఏం చేయాలి? పరిశీలన. మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎలాగున్నాను నేను దేవుని ఇచ్చా? నిందారహితుడిగా ఉన్నానా, లేదా నిందను మోసేవాడిగా ఉన్నానా? జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఎవరో మన పరిశీలన చేయవసరం లేదండి, ఎవరో మనల్ని చెప్పవసరం లేదు. ఒక్కసారి వినండి. మనకు మనమే ఎలాగున్నాను ప్రభు అని ఎదుట నేను, ఎలాగున్నాను ఎదుట నేను? మనుషులను గణపరిచేవారుగా, మనుషులు మెప్పుకోరేవారిగా ఉన్నానా, లేదా నిన్ను మయంపరిచేవారిగా ఉన్నానా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశీలన చేసుకోకపోతే, నీ ఆత్మీయ జీవితం పరిశీలనలోకి తీసుకెళ్ళకపోతే ఆ పరీక్షలు నిలబడలేవు. ఆ పరీక్షలో నువ్వు నిలబడలేవు. చూడండి, ఒక కత్తి చేసేటప్పుడు ఏది పడితే దాన్ని తీసుకొచ్చి కత్తి చేయడానికి అది అవ్వదు. ఆ యొక్క ఇనుమును తీసుకున్నామంటే, ఆ కత్తి చేయడానికి తీసుకున్న సాధనమును తీసుకున్నామంటే, మొదట దాన్ని ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు, చూస్తారు. ఇది తట్టుకుంటుందా, ఇది వేడికి తట్టుకుంటుందా లేదా అని చూసి అప్పుడు దాన్ని కొట్టడం ప్రారంభిస్తారు. కొట్టినప్పుడు మధ్యలో ఇరిగిపోతే ఏంటి? కొట్టినప్పుడు మధ్యలో దేనికి పని చేయదు, మళ్ళీ అగ్నిలో పడిపోతుంది వెళ్ళి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం కూడా ఒక్కసారి చేసి పరిశీలన చేసుకో. మహాశ్రమలు రాబోతున్నాయి. ఏమవుతుందండి? మహాశ్రమలు. ఏ శ్రమలండి అవి? ఏంటి ఏ శ్రమలు అవి? అందుకనే జాగ్రత్తగా వినండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని లేఖనం సెలవిస్తున్నమాట. మహాశ్రమలు తట్టుకుని నిలబడ్డారట అండి. మహాశ్రమలు అంటే చిన్నవి కాదు. ఏటో చెప్పిన శ్రమలు అవి చాలా. ఈ పరీక్ష కొరకు వచ్చే వారు మీకు తెలియజేస్తాం. పరిశీలన మనం ముందు చేసుకుందాం. ఈ ఆత్మీయ పరిశీలన లేకపోతే వ్యర్థమండి. చాలా బాధ అనిపించింది ఆ రోజు. అయ్యో, ఒక సేవకుడి యొక్క ఆత్మీయ పరిశీలన సరిగా లేకపోతే సంఘం వెంబడి వెళ్తాడు, సంఘాన్ని అడుక్కుంటాడు, సంఘముతో పాటు నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈరోజు సంఘము యొక్క ఆత్మీయ స్థితి కొరకు పరిశీలన లేనప్పుడు, తన యొక్క వ్యక్తిగత జీవితం కొరకు పరిశీలన లేనప్పుడు సంఘమైనా సేవకుడైనా నరకమునికే తప్ప మరి దేనికి కాదు. అయ్యో, నా బ్రతికి ఎలాగున్నది? ఒక సేవకుడు చేయవలసిన పని ఏమిటి? నేను దేవునికి మహిమిస్తున్నానా, సాతానికి మహిమిస్తున్నానా? లేదు, నేను పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను మంచిగా, అందరినీ ప్రజలందరినీ కూడా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నానని ఒకవేళ సేవకుడు అనుకుంటే ఆయన అంటాడు, నీ ఆత్మీయ స్థితి మరణించిందయ్యా, నీ వలన మరణమే పుడుతుంది తప్ప జీవము లేదు. నీ మాటకు నిలబడలేకపోతున్నారు చాలామంది. నువ్వు సంఘాన్ని అడుక్కుంటున్నావు, సంఘము కాళ్ళు పట్టుకుంటున్నావు, సంఘాన్ని క్రీస్తు వైపు కాకుండా సంఘాన్ని ఎక్కడ నడిపిస్తున్నావు? నేను ఎక్కడికి? నరకానికి నడిపిస్తున్నావు. నీ సేవకుడా, నీ బుద్ధి మార్చుకో, పరిశీలన చేసుకో. మొదట నాకు చెప్తున్నాడు దేవుడు, మీకు చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు ఈ మాట. ఆయన అంటే ఒక సంఘాన్ని ఉద్దేశించిందే కాదు. సేవకుడిగా మేమేమి గొప్పలం కాదు అని అంటున్నాడు. మొదట నీ ఆత్మీయ పరిశీలన, నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది? ఏదో ఒక ఆదివారం ఒక అట్టహాసంగా ఏదో ఒక గంట 2 గంటలు వచ్చి ఉండిపోయి చల్లగా కూర్చొని ఏదో మంచి 2 మాటలు విని నవ్వుకొని వెళ్ళిపోవడం కా సంఘము కాదు ఇది. ఒక సినిమా హాల్ అండి అది. ఏంటి సినిమా హాల్లో ఏం చేస్తారు అమ్మ? సినిమా హాల్లో ఏం చేస్తారు? ఒక 2-3 గంటలు ఆ వినోదాన్ని పొందుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఈ మందిరం ఎవరికటండి? సకల జనులకు ఇది ఏమిటి? గట్టిగా చెప్పండి. సకల జనులకి ఇది ఏమిటి? గట్టి చెప్పాలి. సకల జనులకి ఇది అపరగారు. ఇది ఏమిటండి? ప్రార్థనా మందిరం. ఈ ప్రార్థనలు, యాచనలు దేవునికి వినబడాలి తప్ప సేవకుడి చెవిని పడి నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని హేళన చేయడం కాదు ఇది. చాలామంది ఇదే ఏం చేస్తున్నారు? దేవుడితో చెప్పవలసింది మనుషులతో చెబుతున్నాం. సేవకుడు సైతం కూడా దేవుణ్ణి వెంబడించవలసిన సేవకుడు సంఘాన్ని వెంబడిస్తున్నాడు. వీళ్ళు మంచోళ్ళు, వీరు మంచి కానుకిస్తారు, వీరు మంచి దశంభాగం ఇస్తారు, వీరింటికి వెళ్తే మంచి బోవ పెడతారు, వీరింటికి వెళ్తే ఏమి ఇవ్వరు, వీరింటిలో ఏమీ లేదు, ఆ దూరడందుకే అవ్వదు, ఇలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమొస్తుంది అన్న అంచనాలు వేసుకుంటున్న సేవకుడు కూడా అంటున్నాడు, ఆయన కత్తి దూసే సమయం రాబోతుంది, నిలబడలేవు సేవకుడా నీవు కూడా. ఇది నా మాటలు కాదు.
నేటికి ఇప్పటికి దేవుడు ఇస్తున్న మాట ఇది. సిద్ధపడాలా? ఇక్కడ రాగల దేవుడు ఇచ్చిన మాట, ఆత్మీయ పరిశీలన నీలో ఉండాలి. అది సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా, బిషప్లైనా, రెవరెండ్లైనా, ఎవరికైనా సరే ఆత్మీయ పరిశీలన. నేను ఎలాగున్నాను నా దేవుడి ఎదుట? నా ఆత్మీయ జీవితం ఎలాగుంది? నిజంగా నేను రక్షించబడ్డానా? నిజంగా నాకు మారు మనసు కలిగిందా? నిజంగా నేను దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నానా? ఏంటి ఇక్కడి నుంచి లోకంలోకి వెళ్ళగాలే వెంటనే మన బుద్ధి మారిపోతుంది. ఏంటి వెంటనే లోకం వైపు తిరిగిపోతుంది. వెంటనే లోకస్తుల్లో మనం మారిపోతున్నామే. ఆయన అంటున్నాడు, ఇదేనా నీ యొక్క ఆత్మీయ జీవితం? ఏ విధంగా ఉన్నది? ఒక్కసారి అందుకనే తను తాను పరీక్షించుకొని తనకు తానే తీర్పు తీర్చుకుంటే ఉగ్రత దినము తప్పించబడతాడు. నేను ఎలాగొన్నాను? అయ్యో, ఇది నా దేవుడికి నచ్చదు, నేను చేస్తున్న పని దేవుడికి నచ్చదు, నేను మాట్లాడే మాట దేవుడికి నచ్చదు, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడిని కనపరచాలి కానీ దెయ్యాన్ని కాదు. సంఘాన్ని ప్రేమించడం తప్పు లేదు సేవకుడు, కానీ సంఘాన్ని బొజ్జగించి సంఘాన్ని నువ్వు ఎలాగున్నా పర్లేదమ్మా, నువ్వు దేవునికి నీ. ఒక వ్యక్తి అంటాడు, నువ్వు నెలలో ఒక 2 రోజులు సేవకుడికి భోజనం పెట్టాలి, అది పెడితే నీకు దీవెన. ఏంటి అందరూ ఉన్నోళ్ళు ఉంటారా అండి జాసు గారు? ఏంటి సంఘంలో అందరూ డబ్బు గలను ఉంటారా? నెలకి 2 రోజులు ఒక సేవకుడిని పిలిచి భోజనం పెట్టాలి అంటే తక్కువ. లేనోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవకుడు నీవి వారికి ఆదరించి వారిని, అది వద్దు. ఈయన అంటున్నాడు, నెలలో 2 రోజులు సేవకుడిని పిలిచి మీరు భోజనం పెట్టకపోతే మీకు దీవెన రాదు. బైబిల్లో ఉందండి ఎక్కడైనా? ఏంటి బైబిల్ ఏమైనా ఉందా? అది నువ్వు సేవకుడు రాగాలే, సేవకుడికి నీకు లేనిది కూడా నువ్వు పెట్టిన బైబిల్ ఏముందా? లేదు. సేవకుడి పని ఏమిటి? సేవ చేయవలసిందే. ప్రేమతో నువ్వు పిలిచావనుకో వస్తాం, బోబెట్టిన తింటాం, మనుషుల్ని ఇచ్చిన తాగుతాం, ఏమి ఇవ్వకపోయినా సంతోషంగా వెళ్ళిపోతాం. ఇది సేవకుడి పని. కానీ చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారు? సంఘముకు చేయవలసిన సేవ తిరిగి సేవకుడు చేయించుకుంటున్నాడు సేవ. దీనికి కారణం పరిశీలన లేకపోవడమే. దీనికి కారణం పరిశీలన లేకపోవడమే. చూడండి, పరిచర్య అంటే ఏమిటి? ఆ చేతులు కడుక్కోవడాలు, ఆ టవల్ ఇవ్వడాలు, కాళ్ళు నొక్కడాలు పరిచర్య. నేను ఒకప్పుడు అదే అనుకునేవాడిని. నాకు నేర్పిన సేవకుడు అలాగే నేర్పాడు. పరిచర్య అంటే కారులు తోలడం. నేను చేసినంత ఆ చాకిరి ఎవడో చేయడండి బాబు. రాత్రి 1 గంటకి 2 గంటల్లో కూడా రాత్రి సమయంలో అండి నాగమణి గారు, రాత్రి సమయంలో కూడా అందరూ పడుకుంటే నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని ఆ యొక్క కొండల్లోని భయంకర ప్రాంతాల్లో టైర్లు పంచర్ అయిపోతారు. నేనే టైర్లు ఇప్పుకొని ఇది ఏమనుకున్నాను, అమ్మో నేను పరిచర్య చేస్తున్నాను, అమ్మో సేవకుడికి అంత నిద్ర లేకపోయినా ఆయన కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కేవాడిని. కాళ్ళు నొక్కి 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 ఇది పరిచర్య. ఆయన బట్టలు ఆ బట్టలు ఇస్త్రీ చేసి బట్టలు రెడీగా ఉంచి బ్యాగ్ పట్టుకొని ఆయన ఎలాగా దగ్గితే నీళ్ళిచ్చేవాడు. నిజం, దగ్గితే నీళ్ళిచ్చేవాడు. తప్పు కాదు అవేమి, కానీ అదే పరిచర్య కాదు. అదే నేర్పించారండి నాకు. అక్కడ ఆ ప్రాంతంకి వెళ్ళాడు, నాకు ఆయన నవ్వు వచ్చింది. అరే ఇదేట్రా, వారు ఇలా టప్ అని చెప్పగలే ఒక డ్రింక్ ఇస్తున్నారు, ఇలాగా వాటర్ రంగంలో ఒకళ్ళేమో పెద్ద జగ్గుతో సోడా ఇస్తున్నారు. ఇవేమీ తప్పు అంటం లేదు, కానీ సేవకుడి చేయించుకోకూడదు. ఒక పాస్టర్ గారికి ఇది తగదు. మేమేమి పైనుంచి దిగి రాలేదండి. పైనుంచి దిగి దేవుడు ఏదో ఒక దౌర్భాగ్యాన్ని, ఒక దీనుడిని దేవుడు పిలిచాడు అంతే. అయ్యా ఒక 2 మాటలు నా సంఘానికి చెప్పు అంతే తప్ప గొప్ప ఏమి కాదు నేను. ఒక వ్యక్తి ఏమో 25,000 ఇవ్వండి నాతో ఫోటో తీసుకోండి, 10,000 ఇస్తే మీకు టిఫిన్ పెడతారు. ఏంటి 15,000 ఇస్తే నా ఫోటో మీకు ఇస్తారు. ఇదండి సేవకుడి పని. నేనేం గొప్ప ఉండని వారేం తగ్గించని చెప్పటం లేదు. దేవుడు నేర్పిన పాఠం మీకు తెలియజేస్తున్నాను. ఆత్మీయ పరిశీలన లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. నడిపిస్తున్న సేవకులైన ఎలీషా గారు, ఆయన చూసి ఎంతో నేర్చుకున్నానండి. ఆయన నేను కనపరచడం లేదు. ఒక సేవకులు ఇలా ఉండాలి అన్న నేర్పిన మాదిరి ఏనాడు ఆయన నోరు తెరిచి నాకు చెప్పలేదు. ఇలాగా బాబు నువ్వు ఎలాగ ఉండాలి, అలాగ ఉండాలి, అలాగ ఉండాలి, ఏమీ లేదు. ఆయన నడవడిక నేర్పింది నాకు. అంత గొప్ప సేవకుడైన ఎన్నో సంఘాలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఆయన రావడానికి. అయినప్పటికీ కూడా ఆయన కిందే కూర్చుంటాడు. ఆయన ఏనాడు కూడా ఘనతలు కోరే వ్యక్తి కాదు. అలాంటి సేవకులు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ. హల్లెలూయా,
హల్లెలూయా. ఒక పక్క ఆయన్ని బాధ వెంటాడుతున్నప్పుడు కూడా పలకరించే పిలుపు చాలా గొప్పదండి. ఏనాడు కూడా ఒక చెయ్య, నేను ఒకరోజు ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన చాలా అలసిపోయి ఉన్నారు. మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం. అయ్యా కాళ్ళు నొక్కుతానంటే ఒకటన్నారు, బాబు ఎట్టి పరిస్థితులు అది చేయకూడదు, ఎట్టి పరిస్థితులు చేయకూడదు. నువ్వు ఒక సేవకుడివి, సేవకుడు కాకపోయినా సరే నువ్వు కాళ్ళు పట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? దేవునికి విరుద్ధం అది. అస్సలు నాకు అనిపిదేంటి, అయ్యా నేను ఒకప్పుడు మరి ఒక సేవకుడికి అలాగే చేసేవాడిని అంటే, తప్పు నాన్న, అది మనం చేయకూడదు. ఆయన మాదిరి చాలా గొప్పదండి. ఎందుకు నేను ఈరోజు సేవకుల కొరకు చెప్తున్నానంటే, ఆయన ఆత్మీయ పరిశీలన ఆ విధంగా ఉన్నది కనుక ఈరోజు ఎంతోమందిని క్రీస్తు వైపు ఆకర్షిస్తున్నారండి. ఈరోజు మనం ఏం చేయాలి? మన ఆత్మీయ పరిశీలన ఎలాగున్నదో సరి చేసుకోవాలి. మరి పరీక్ష కొరకు ఎలాగుంటుంది? పరీక్ష ఎలా ఉంటుందట? పరిశీలన బాగున్నప్పుడే. దేవా నన్ను చూడు, నా బ్రతుకును చూడు అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతావో దేవుడు నిన్ను పరీక్ష పెట్టడం ప్రారంభిస్తాడు. అది ఎలాగుంటుంది? వచ్చే వారం మనం తెలుసుకుందాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.